హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు నీట్ పీజీ 2024కి సంబంధించి కన్నర్ కోట, మేనేజ్మెంట్ కోట, మాపప్స్కి సంబంధించి NTRHS నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో చాలా మంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ కూడా పెడతా ఉన్నారు. సో మనకు ఫస్ట్ టైం 2021 తర్వాత ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 3 అప్గ్రేడేషన్ ఉంది. రౌండ్ 3 అనేది ఫస్ట్ టైం చేస్తున్నారు అప్గ్రేడేషన్తో. అండ్ అది కూడా సైమల్టేనియస్గా ఫస్ట్ టైం చేస్తున్నారు. ఎవరికి క్లారిటీ అనేది లేదు. సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా మంది క్వశ్చన్స్ రేజ్ చేస్తే యూనివర్సిటీ నుంచి ఒక నోటీస్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ నోటీస్ రిలీజ్ చేస్తూ అప్పుడు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనం కూడా చెప్పాము. అయితే ఇప్పుడు సమస్య ఏంటి అంటే, సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. కన్వర్ కోట, మేనేజ్మెంట్ కోట సైమల్టేనియస్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మేనేజ్మెంట్ కోటాలో ఇచ్చిన దాంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది. సో అది చిన్న మిస్టేకే అనిపిస్తుంది, కానీ దాని వెనకాల చాలా పెద్ద మిస్టేకే ఉంటుంది. అయితే మరి వారు యూనివర్సిటీ వాళ్ళు మిస్టేక్ గా ఇచ్చారా, టైపోగ్రాఫికల్ ఎర్రరా, లేకపోతే కన్నడ కోటలో ఇవ్వాల్సిన పాయింట్ మేనేజ్మెంట్ కోటలో ఇచ్చారా మనకు తెలియదు. కానీ ఈ పర్టికులర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. యూనివర్సిటీకి ఒక 30-40 టైమ్స్ నేను కాల్ చేశాను. సో దీని మీద క్లారిటీగా తెలుసుకోవడానికి నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు నోటిఫికేషన్లో రెగ్యులేషన్స్ అనే నెంబర్ ఇచ్చి ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. సో మీకు ఎవరైనా రెస్పాండ్ అవుతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా డౌటే మీకు రేజ్ చేసి చెప్తున్నాను. ఒకవేళ వీలుంటే మీరు కూడా యూనివర్సిటీని అడగడానికి ట్రై చేయండి, కాల్ చేసి అడగడానికి ట్రై చేయండి. సో నాకు రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. సో నేను చాలాసార్లు కాల్ చేశాను. వీడియో చేసే ముందే ఒకసారి క్లారిటీ తీసుకుందామని. అసలు ఆ క్లారిటీ ఏంటి, ఏ మిస్టేక్ ఉంది అనేది చెప్తా చూడండి. లాస్ట్ వీడియో ఏం చేశానంటే అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండొచ్చు అని చెప్పడానికి ట్రై చేశాను. అండ్ నేను చెప్పే ప్రతి వీడియో కూడా యూనివర్సిటీ నుంచి వచ్చే నోటీస్ని బట్టే మనం చెప్తా ఉన్నాం. ఎక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసి చెప్పడానికి లేదు. అండ్ ప్రీవియస్ ఇయర్లో ఉన్న మాకు ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తా ఉన్నాం. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్లో ఇచ్చిన పాయింట్ ఉంది కదా, ఈ 14th పాయింట్తో ప్రాబ్లం ఉంది. ఈ 14th పాయింట్తో ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళు డిసెంబర్లో 27th రోజున రిలీజ్ చేసిన కన్నర్ కోటా, మేనేజ్మెంట్ కోటా మాపప్ రూల్స్ ఎలా ఉంటాయని మెన్షన్ చేశారో దాన్ని బట్టి ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ అవ్వాలి. కానీ రెండు డిఫరెంట్ గా ఉండి రెండు కరెక్ట్ అవ్వడం అనేది కుదరదు. అసలు ఏంటి ఈ పాయింట్ అనేది మాట్లాడుకుందాం. సో ఈ పాయింట్ ఏంటి అంటే, సో ఈ పాయింట్ లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, కన్వీనర్ కోట రౌండ్ 2 వరకు గనక మీకు సీట్ వచ్చి జాయిన్ అయ్యి ఉంటే, ఓకేనా, కన్వీనర్ కోట రౌండ్ 2 వరకు గనక మీకు సీట్ వచ్చి మీరు జాయిన్ అయ్యి ఉంటే మీరు మేనేజ్మెంట్ కోట రౌండ్ 3కి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మేనేజ్మెంట్ కోట రౌండ్ 3లో కనుక మీకు సీట్ అనేది వస్తే, ఓకేనా, మేనేజ్మెంట్ కోట రౌండ్ 3లో సీట్ వస్తే కన్వీనర్ కోట రౌండ్ 2 వరకు ఉన్న సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి ఆ సీట్ అనేది కన్నర్ కోట రౌండ్ 3లోనే ఫిల్ అవుతుందని చెప్పారు. అసలు ఇదేంటి అని అర్థం కాలే నాకు. ఎందుకు ఇట్లా చేశారని అర్థం కాలే. యాక్చువల్గా ఇది రివర్స్ అన్నమాట. రివర్స్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 వరకు సీట్ ఉండి కన్నర్ కోట రౌండ్ 3లో కనుక సీట్ వస్తే, సో మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి, సో మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి అదే మేనేజ్మెంట్ కోట రౌండ్ 3 సీట్ అనేది రౌండ్ 2 సీట్ అనేది రౌండ్ 3లో ఫిల్ అవుతుంది. ఇది యాక్చువల్గా పాయింట్ అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ మేము యూజీలో చూసింది కానీ వాటిలో చూసినప్పుడు ఎక్కడా కూడా కన్వీనర్ కోట రౌండ్ 2 నుంచి మేనేజ్మెంట్ కోట రౌండ్ 3కి ఏ స్టూడెంట్ కూడా వెళ్ళడానికి ఆప్షన్ అనేది ఉండదు, ఎక్కడా ఉండదు. అదే మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 నుంచి ఏ స్టూడెంట్ అయినా కన్వీనర్ కోట రౌండ్ 3కి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రౌండ్ 3లో ప్రీవియస్ వీడియోలో మెచ్చుకున్నాం మనం, మంచి డెసిషన్ తీసుకున్నారు. ఒక సీట్ కూడా బ్లాక్ అవ్వదు. సో కన్వీనర్ కోట రౌండ్ 3లో సీట్ వస్తే జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా ఇంకా ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ కాబట్టి సీట్ బ్లాక్ అవ్వకుండా మంచి డెసిషన్ తీసుకుని చెప్పినాం. కానీ ఇక్కడ రివర్స్ లో ఉందన్నమాట. కన్వీనర్ కోట రౌండ్ 2 స్టూడెంట్ మేనేజ్మెంట్ కోట రౌండ్ 3కి ఎలా వెళ్తాడు అనేది క్వశ్చన్. అదే మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 స్టూడెంట్ కన్వీనర్ కోట రౌండ్ 3కి వెళ్ళొచ్చు. సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి సార్, అసలు ఏ ప్రాబ్లం వచ్చిందంటే, వీళ్ళు ఇచ్చిన పాయింట్ మాత్రం ఒక కన్వీనర్ కోట రౌండ్ 2 స్టూడెంట్ మేనేజ్మెంట్ కోట రౌండ్ 3కి వెళ్ళొచ్చు అని ఇచ్చారు. అయితే దీనికే వీళ్ళు ఇచ్చిన ప్రీవియస్ నోటీస్ మాట్లాడుకుందాం. సో ఇది ప్రీవియస్ నోటీస్ ఏ రోజు ఇచ్చారు, 23rd December 2024 ఇచ్చారు. ఎందుకు అప్పుడు ఇచ్చారంటే, ఏ స్టూడెంట్కి ఎవరికి అసలు రౌండ్ 3కి సంబంధించిన ఒక క్లారిటీ రావట్లేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనం ఒక క్లారిటీ ఇవ్వాలని వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని చెప్పే ముందు మళ్ళీ ప్రీవియస్గా నేను చెప్తాను. వాళ్ళు ఇచ్చిన నోటీస్ మేనేజ్మెంట్ కోటాలో కన్వీనర్ కోట రౌండ్ 2 నుంచి మేనేజ్మెంట్ కోట రౌండ్ 3కి స్టూడెంట్ వెళ్ళొచ్చు. ఏది, కన్వీనర్ కోట రౌండ్ 2 సీట్ని హోల్డ్ చేస్తూ, ఓకేనా, కన్వీనర్ కోట రౌండ్ 2 సీట్ని హోల్డ్ చేస్తూ ఎలాంటి రిజిగ్నేషన్ చేయకుండా వాళ్ళు వెళ్ళొచ్చు అని ప్రజెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదే వీళ్ళు 23rd December 2024 ఇచ్చిన నోటిఫికేషన్లో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే,
ఇన్ ఎలిజిబిలిటీ ఫర్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3. ఇదే చూడండి, ఇంకోటి చెప్తా. ఏం చెప్పారు? క్యాండిడేట్స్ హోల్డింగ్ ఏ సీట్ అండర్ కన్వీనర్ కోటా ఇన్ phase 1 ఆర్ phase 2. అంటే ఎవరైనా స్టూడెంట్ phase 1 కానీ phase 2 లో కానీ ఒక సీట్ అనేది హోల్డ్ చేస్తూ ఆర్ దోస్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ కన్వీనర్ కోటా రౌండ్ 3. ఓకేనా? ఓకేనా? ఇది కానీ ఓకేనా, phase 1 phase 2 లో ఏదైనా ఒక సీట్ హోల్డ్ చేయడం కానీ, లేదా ఎవరైనా స్టూడెంట్స్ అదే స్టూడెంట్స్ కన్వీనర్ కోటా phase 3 లో ఓకేనా, phase 3 లో సో ఎవరైనా స్టూడెంట్ phase 3 లో గనక సీట్ అనేది వస్తే వాళ్ళు జాయిన్ అవుతారా? వెదర్ దే రిపోర్ట్ ఆర్ నాట్ రిపోర్ట్, వాళ్ళు జాయిన్ అవుతారా లేదా తెలియదు. విల్ బి బ్లాక్డ్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ MQ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ రౌండ్ 3 కౌన్సిలింగ్. అంటే ఏంటి? కన్వీనర్ కోటా రౌండ్ 2 వరకు ఒకవేళ జాయిన్ అయినా, లేదా ఫ్రెష్ గా కన్వీనర్ కోటా రౌండ్ 3 లో సీట్ వచ్చినా వాళ్ళు జాయిన్ అవుతారా లేదా తెలియకపోయినా వాళ్ళు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి మాత్రం నాట్ ఎలిజిబుల్ అని వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. మరి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటి? కన్వీనర్ కోటా రౌండ్ 2 వరకు ఒక సీట్ హోల్డ్ చేసి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉండొచ్చు అని ప్రజెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఎట్లా ఇచ్చారో తెలియదు. సో లేదు, ఇప్పుడు కన్వీనర్ కోటా రౌండ్ 2 సీట్ అనేది నాకు ఉంది. ఒకవేళ నేను మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి నేను ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఏం చేయాలని కూడా వీళ్ళే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఓకేనా, ఏం చేయాలని కూడా వాళ్ళే మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేసి చూడండి, క్యాండిడేట్ హూ విష్ టు పార్టిసిపేట్ ఓన్లీ ఇన్ phase 3 మేనేజ్మెంట్ కోటా phase 3 అండ్ కరెంట్లీ హోల్డింగ్ ఏ కన్వీనర్ కోటా సీట్ ఫ్రమ్ phase 1 ఆర్ phase 2. ఎవరైనా మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 సీట్ లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే వాళ్ళు కన్వీనర్ కోటా జాయింట్ సీట్ ఉంటుంది కదా, మస్ట్ రిజైన్ ఫ్రమ్ దేర్ కన్వీనర్ కోటా సీట్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కన్వీనర్ కోటా phase 3 కౌన్సిలింగ్. phase 3 కౌన్సిలింగ్ కన్నా ముందు మనకి ఏదైతే ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తారో ఆ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ లోపే మీరు కన్వీనర్ కోటా రౌండ్ 1 కానీ రౌండ్ 2 కానీ రిజైన్ చేస్తేనే మీరు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఓకేనా? వాళ్ళు ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఒకవేళ కన్వీనర్ కోటా రౌండ్ 2 వరకు మీకు సీట్ ఉంటే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్ అని చెప్తూ, ఒకవేళ మీరు దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే కన్వీనర్ కోటా రౌండ్ 2 వరకు జాయిన్ అయిన సీట్ ఏదైతే ఉందో అది రిజైన్ చేయాలి. అప్పుడు మాత్రమే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి మీరు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. దీనివల్ల కొంతమంది స్టూడెంట్స్ కన్వీనర్ కోటా రౌండ్ 2 వరకు రిపోర్ట్ చేసిన సీట్ ఏదైతే ఉందో దాన్ని రిజైన్ చేసి పెట్టేశారు. ఎందుకు రిజైన్ చేసి పెట్టారంటే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి ఎలా అయినా వెళ్ళి ఏదో ఒక బెటర్ సీట్ తీసుకోవాలని వాళ్ళు రిజైన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఏది నోటిఫికేషన్? యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషనే. యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషనే యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది. వాళ్ళు ప్రీవియస్ గా చెప్పింది అదనమాట. కానీ ఇప్పుడు చెప్పేది మళ్ళీ ఇప్పుడు చెప్తేది ఏంటి? ఇఫ్ ఎనీ క్యాండిడేట్ జాయిన్స్ అలాటెడ్ సీట్ ఆఫ్ phase 2 ఆఫ్ కంపిటెంట్ అథారిటీ కోటా సీట్ ఇన్ AP state can slide to a seat allotted in this phase 3 of management quota seat in AP state, and in such case the tuition fee already paid for the కన్వీనర్ quota will be returned to the candidate by the concerned college. అంటే కన్వీనర్ కోటా సీట్ ని హోల్డ్ చేస్తూ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేయమని చెప్పిండు. మరి దీంట్లో ఎక్కడ క్లారిటీ? దేన్ని నమ్మాలి? ఇప్పుడు వాళ్ళు ప్రీవియస్ గా డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఒకవేళ నేను కన్వీనర్ కోటా రౌండ్ 2 సీట్ వరకు జాయిన్ అయిన సీట్ ని నేను క్యాన్సిల్ చేసుకొని నేను మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 వరకు వెళ్తున్నాను, నేను ఫ్రీ ఎగ్జిట్ అయ్యాను. ఓకేనా? సో ఇలాంటి క్యాండిడేట్స్ కి అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేనట్టే కదా. సో దీనికి సంబంధించి యూనివర్సిటీ క్లారిటీ ఇస్తుందని అనుకుంటున్నాను. సో వీలైతే మీ దగ్గర ఏమైనా క్లారిటీ ఉంటే మీరు చెప్పడానికి ట్రై చేయండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట. ఎందుకు అడుగుతున్నారంటే ప్రీవియస్ వీడియోలలో నేనే చెప్పాను. ఆ రోజు వాళ్ళు నోటీస్ 20 ఏదైతే డిసెంబర్ లో ఇచ్చిన నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ లో నేను చెప్పాను కన్వీనర్ కోటా రౌండ్ 2 సీట్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేస్తూ మీరు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి వెళ్ళలేరని నేనే చెప్పాను. చాలా మంది ఇప్పుడు నన్ను అడుగుతున్నారు అనమాట, నువ్వు ఆ రోజు చెప్పావు కదా అని. సో నేను చెప్పాను అంటే నాకు యూనివర్సిటీ నుంచి నా ప్రూఫ్ ఉంది కాబట్టి నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఇలా నోటిఫికేషన్ ఇస్తే మేబీ ఇది టైపోగ్రాఫికల్ ఎర్రర్ కావచ్చు, లేదు అనుకుంటే మరి ఇది కన్వీనర్ కోటాలో మెన్షన్ చేయాలి కావచ్చు, ఇవి రివర్స్ అవ్వాలి కావచ్చు. ఇక్కడ కన్వీనర్ కోటా ప్లేస్ లో మేనేజ్మెంట్ కోటా ఉండాలి కావచ్చు, ఇక్కడ మేనేజ్మెంట్ కోటా ప్లేస్ లో కన్వీనర్ కోటాలు ఉండాలి కావచ్చు, లేదా ఇక్కడ కన్వీనర్ కోటా ప్లేస్ లో మేనేజ్మెంట్ కోటా ఉండాలి. ఎందుకంటే ఇది రివర్స్ లో పనిచేస్తుంది. ఒక మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 సీట్ ని హోల్డ్ చేస్తూ కన్వీనర్ కోటా రౌండ్ 3 లో సీట్ వస్తే మేనేజ్మెంట్ కోటా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి అదే రౌండ్ లో ఫిల్ అవుతుంది. ఇది మేనేజ్మెంట్ కోటాలో కాకుండా కన్వీనర్ కోటాలో పనిచేస్తుంది, కానీ మేనేజ్మెంట్ కోటాలో ఇది పనిచేయదు. సో యూనివర్సిటీ నుంచి మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉండి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే చెప్పడానికి అయితే ట్రై చేయండి. సో ఇది మనకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే.
సో నేను మీకు చెప్పింది కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే. నేను ఒక 30-40 టైమ్స్ మార్నింగ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను, ఎక్కడా మనకైతే వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు. సో మీ దగ్గర ఆన్సర్ ఉంటే నాకు చెప్పండి, నేను ఒక 10 మంది స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా, ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీలైతే మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ ఈ వీడియోని షేర్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి.